అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనం సాధారణంగా వింటూనే ఉంటాం. చాలామంది అంటారు, ప్రాణం తీసుకోవడానికి మనిషికి చాలా శక్తి, ధైర్యము కావాలని. అది నిజమేనా? కానీ వాస్తవానికి వస్తే అది నిజం కాదు. ప్రాణం తీసుకోవాలని అనిపించిందంటేనే ఆత్మను శక్తిమంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. ఈ శక్తి మీలోనే ఉంటుందని నమ్మండి. మీరు ఎదుర్కోలేని పరిస్థితిని దేవుడు ఎన్నడూ కల్పించడని తెలుసుకోండి. మీకు శక్తి ఉంది, దాన్ని ఉపయోగించండి. కొన్నిసార్లు ఆత్మహత్యే గౌరవప్రదమైనదని చెప్పే అపోహ కూడా ఉంది. ప్రాణం తీసుకోవడంలో గౌరవం ఏం లేదు. భూలోకంలో తన బాధ్యతలను పూర్తి చేయడానికి పనికి వచ్చే వాహనాన్ని ధ్వంసం చేసి మీ ఆత్మకు అపకారం చేయవద్దు. గౌరవనీయమైన వ్యక్తిగా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఏది సరైనదో దానిని చెయ్యాలి. చేతులారా తమ ప్రాణాలు తీసుకున్న చాలామంది ఒత్తిడికి తట్టుకోలేక ఇతరులు, సమాజము నమ్మే అపనమ్మకాలకు మాత్రమే ఇలా చేస్తున్నారు. దానిలో గౌరవించదగినది ఏముంది? దీనికి బదులుగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి. దేవుణ్ణి గౌరవించండి. ఆయన అభిప్రాయమే లెక్కలోకి వస్తుంది. భూలోకంలో ఆత్మ ఒక్కసారి శరీరంలో ఉండలేనంతగా బాధపడుతుంది. దీనిలో సందేశం లేదు. కానీ ఇది మార్పు కావాలని గట్టిగా చెప్పే సూచన. ఆత్మహత్య చేసుకోవడం దీనికి సమాధానం కాదు. థ్యాంక్ యూ మాస్టర్స్.